చాలా సంతోషం. ఇంపాక్ట్ ఫౌండేషన్ హైదరాబాద్లో చాలా చక్కని యూత్ మోటివేషన్ కార్యక్రమం చేస్తాం. దానికి ఉడతాభక్తిగా మేము కూడా కొంత సహకారం అందచేయడం, వాళ్ళు ఇక్కడ కూడా మేము కండక్ట్ చేస్తామని నేను ఇక్కడ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యత తీసుకోగానే వచ్చి కలవగానే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అక్కడ నేను అటెండ్ అయ్యాను, నేను కూడా ఒక సెషన్ తీసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఇంపాక్ట్ వరల్డ్ తీసుకున్న సెషన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో లోడ్ చేశారు. సో యూట్యూబ్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బాగా ఉపయోగం, ఎస్పెషల్లీ యూత్కి ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో అండ్ ఈ పర్టికులర్ స్టేజ్ క్యారియర్లో. సో ఈ కార్యక్రమానికి ముఖ్య స్ఫూర్తిగా ఉన్న గంప నాగేశ్వరరావు గారు, అలాగే పట్టాభిరామ్ గారు, వాళ్ళకి వైజాగ్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ స్పాన్సర్ చేస్తున్న విద్యా సంస్థలకి, ఇతర ఆర్గనైజేషన్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే నేను కొన్ని ఇష్యూస్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను, ఒక రిమోట్ విలేజ్లో. దాని తర్వాత సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఏలూరులో ఇంటర్మీడియట్, అలాగే జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో ఇంజనీరింగ్ చదివాను. మేబీ ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మా గోల్ ఒక్కటే. ఆ గోల్ ఏంటంటే ఒక మంచి సంస్థలో జాబ్ సంపాదించాలి. సో అది గోల్. సో న్యాచురల్గా కొన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అప్పుడు చాలా యాక్టివ్గా రిక్రూట్మెంట్ చేసుకున్నాయి, ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి. కొన్ని కంపెనీస్కి రాస్తే ఆల్మోస్ట్ రాసిన అన్ని కంపెనీస్ వచ్చినాయి. సో అందులో పవర్ సెక్టార్ చాలా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎన్టీపీసీలో జాయిన్ అయ్యాను. ఎన్టీపీసీలో ఒక 2-3 ఇయర్స్ పని చేసిన తర్వాత అంటే అర్థమైంది, అంటే బేసిక్గా ఒక గోల్గా పెట్టుకున్నాం, అది అచీవ్ చేయడం అనేది లైఫ్లో కాదు. అంటే మనకు నచ్చినది, అంటే మనకు నచ్చిన సెక్టార్లో మనకు నచ్చిన జాబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఏ జాబ్లో మనకి మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని కనుక మనం చూస్తే, అంటే ఇండియాలో మనం చూస్తే కనుక సివిల్ సర్వీసెస్లో ఎస్పెషల్లీ ఐఏఎస్లో మంచి స్కోప్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం, మన కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, మన కమిషనర్ ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్లాన్స్ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి, బాగా పనిచేస్తాడా లేదా. కొంతమంది కలెక్టర్స్ చాలా బాగా పనిచేస్తాడని ప్రజలందరూ అనుకుంటారు, కొంతమంది ఏమో చాలా లేజీ ఫెలో అనుకుంటారు. రకరకాలుగా, అంటే రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాలుగా మనం వాళ్ళని రేట్ చేస్తూ ఉంటాం. బట్ ఏం చేసినా ఒక పొజిషన్, అంటే ఆ పొజిషన్లో ఉండి నిజంగా మంచి చేయాలి అనుకుంటే కనుక చాలా మంచి చేయొచ్చు అనేది నిరూపించిన ఐఏఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, చాలామంది మనం చూసుంటాం. సో అప్పుడు అనిపించింది, అంటే మనం ఎందుకు ఇంత రెస్ట్రిక్టెడ్గా ఓన్లీ మెషిన్స్తో మాట్లాడుకుంటూ చేసేదానికన్నా అట్లీస్ట్ సోషల్ రిలవెన్స్ ఉన్న ఒక మంచి జాబ్ చేద్దామని. అప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఎన్టీపీసీలో పనిచేసిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. నేను మెకానికల్ ఇంజనీర్ని, బట్ జనరల్గా సివిల్ సర్వీసెస్లో చూస్తే కనుక ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చాలా టఫ్. ఎందుకంటే మనం కాలేజీలో ఉన్నప్పుడు ఒక రకంగా లైబ్రరీ ఫెసిలిటీస్ కానివ్వండి, ఏదైనా డౌట్స్ వచ్చినా ప్రొఫెసర్స్ అడ్వైస్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత ఆ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఉండదు కాబట్టి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తీసుకోవడం చాలా కష్టం. అది ఒక జాబ్ చేస్తూ మనం ఫ్రీ టైంలో చదువుకునేటప్పుడు అంత సీరియస్ సబ్జెక్ట్స్ చాలా కష్టం అనిపించి నేను సోషియాలజీ, తెలుగు లిటరేచర్ 2 సబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ టైం నాకు 431 ర్యాంక్ వచ్చింది. సెకండ్ టైం ఇంకా కష్టపడి రాసాము, 23rd ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. అంటే ఇదంతా అంటే నా గురించి చెప్పడానికి నేను చెప్పలేదు, అంటే నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.
మన బ్యాక్గ్రౌండ్ ఏంటి. అంటే నేను ఏదో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను, నేను తెలుగు మీడియంలో చదివాను, లేకపోతే నా పేరెంట్స్ అంత ఎఫోర్డ్ చేయలేరు, ఇది ఆల్మోస్ట్ మనం పైకి మెట్ల మీద వెళ్ళిన కొందికి చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. చాలామంది చిన్నప్పటి నుంచి కాన్వెంట్లో చదువుకుని, చిన్నప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకుని చాలా మంచి స్కిల్ సెట్ డెవలప్ చేసుకుని ఉంటారు. వాళ్ళతో మనం కంపీట్ చేయగలమా అనే ఒక భయం లాంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో. అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎలా చదివాను, బట్ నాకన్నా చాలా మంచి ఎకనామిక్గాను అలాగే సోషల్గాను లేకపోతే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కని అవకాశాలు ఉండి చదువుకున్న వాళ్ళతో మనం కంపీట్ చేయగలమా లేదా అని నేను చెప్పదలుచుకుంది ఒకటే. అంటే మనకి నిజంగా విల్ పవర్ ఉండి కష్టపడి మనం మన క్యారియర్ని డెవలప్ చేసుకుందామనే గనక పట్టుదల ఉంటే గనక ఎప్పుడూ లేట్ కాదు, ఎవరితో అయినా మనం కంపీట్ చేయగలం. బట్ దానికి జస్ట్ ఓన్లీ మనం క్యాజువల్ ప్రిపరేషన్స్, క్యాజువల్ ట్రై, క్యాజువల్ అప్రోచ్ ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే మీరు అందరూ కూడా మోస్ట్లీ పాలిటెక్నిక్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా డిగ్రీ కానీ చదువుతూ ఉండుంటారు. మీ ఏజ్ గ్రూప్ చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక టార్గెట్ అంటూ, ఒక టార్గెట్ కంపల్సరీగా ఉండాలి. అంటే ఏం మనం అవదలుచుకున్నాం, అంటే ఒక జాబ్ సంపాదించుకోదలుచుకున్నాం అనేది న్యాచురల్గా ప్రతి ఒక్కళ్ళ టార్గెట్. కానీ ఏ టైప్ ఆఫ్ జాబ్, ఏ టైప్ ఆఫ్ ఏరియాలో, అంటే మన స్కిల్ సెట్ డెవలప్ చేసుకునేది ఏ ఏరియాలో డెవలప్ చేసుకుంటే కనుక మన మనసుకి సంతృప్తి ఉంటుంది, అంటే మనం లైక్ చేస్తాము. అల్టిమేట్గా జాబ్ అనేది నాకు 20,000 రూపాయలు 30,000 రూపాయల జాబు శాలరీ వస్తాం ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఏదో ఒక జాబ్ మనకు రావాలి. దాని తర్వాత నాకు ఇష్టమైన జాబ్, అంటే ఎన్విరాన్మెంట్ ఇష్టమైనది, ఏ పని చేస్తున్నామో ఆ పనిలో మన మనసు చాలా సంతోషంగా ఉండే టైప్ ఆఫ్ జాబ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ముందే ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. అంటే ఏ ఏరియాస్లో మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొంతమంది ఎన్జిఓస్లో వర్క్ చేయడం చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఇండియా టుడేలో కానివ్వండి, ఇతర మ్యాగజైన్స్లో కానివ్వండి. ఐఏఎమ్స్లో, ఇప్పుడు ఐఏఎం అంటే మనందరికీ తెలిసిందే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్లో చదివి ఆల్మోస్ట్ సంవత్సరానికి 50-60 లక్షల రూపాయల డబ్బులు ఆఫర్ చేసినా అది తీసుకోకుండా వచ్చి రూరల్ డెవలప్మెంట్ మీద, అగ్రికల్చర్ మీద, డైరీ సెక్టార్ మీద, రకరకాల వాటి మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ప్రజలతో గడిపి అది వాళ్ళకి 10 లక్షల రూపాయలే రావచ్చు, కానీ లైఫ్లో మాకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని చేసేవాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం. డబ్బులు రాని పోని, నేను కష్టాలు పడని, లేకపోతే మంచి సక్సెస్ రాని, ఏ రకమైన ఉన్నా సరే నేను నా ప్రిన్సిపల్స్ని అనుగుణంగానే మెట్టు ఎక్కి పైకి చేరుకుంటాను అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటాం, ఆల్మోస్ట్ ఇక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతూ పెద్ద అంత బ్యాక్ బెంచర్గా ఉంటూ ఏమీ కేర్ తీసుకోకుండా ఒక డిగ్రీ మేబీ 6 ఇయర్స్ 7 ఇయర్స్ చదివి తర్వాత సడన్గా ఏ హైదరాబాదో ఇంకో నగరానికి వెళ్ళి చాలా షార్ట్ టైంలోనే మేబీ 4-5 ఇయర్స్లోనే చాలా మంచి సంపాదించి ఇక్కడికి వచ్చి ఏ ఆడి కారుల్లోనో బెంచ్ కారుల్లోనో తిరుగుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు న్యాచురల్గా డెఫినెట్గా చాలామంది సక్సెస్ అలా కూడా అవుతూ ఉంటారు. కానీ ఆ సక్సెస్ అనేది పూర్తి స్థాయిలో ఎంటైర్ లైఫ్ ఉంటుందా అనేది చాలా క్వశ్చన్ మార్కే. ఎంత ఫాస్ట్గా మనం, అంటే పునాదులు లేకుండా, ఫౌండేషన్ లేకుండా ఎంత ఫాస్ట్గా మనం పైకి వెళ్తామో అంత ఫాస్ట్గా కిందకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఆల్మోస్ట్ ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ముందుకెళ్తే కనుక ఆయన ఏదో కేసులో అరెస్ట్ చేశారనో లేకపోతే జైల్లో పెట్టారనో ఏదో రకాలైన న్యూస్ చూస్తూ ఉంటాం. అంటే మనకి ఏం కావాలి, ఎలాంటి లైఫ్ కావాలి అంటే లాంగ్ టర్మ్లో సిస్టమేటిక్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఒక సౌండ్ ఫౌండేషన్ మీద మనం పైకి వెళ్ళాలా, లేక ఏ మార్గమైన వెళ్ళొచ్చా అనేది మన ముందే మన మనస్సులో క్లారిటీ ఉండాలి. ఏ రూట్ బెటరు, ఫస్టా సెకండా, అది ఒక అంశంగా. తరువాత మనం చూస్తూ ఉంటాము
అంటే చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, మనం వింటూ ఉంటాము. ఇతను చాలా ఏకసంధాగ్రాహి. కొంతమంది ఈజీగా గ్రాస్ప్ చేస్తారు, కొంతమంది కష్టపడి 2-3 సార్లు చదువుకుంటే దాన్ని గ్రాస్ప్ చేస్తారు. మనం ఒక అంశాన్ని దీర్ఘంగా అలాగే కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఇంటర్నలైజ్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే అతను లాంగ్ టర్మ్లో ఒక విజేతగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏదో ఇలాంటి వాటిలన్నింటినీ విని దాన్ని నిజమని నమ్మకోకుండా మనం టాపిక్ టేకప్ చేసినా అది క్షుణ్ణంగా అది మనకు అర్థమైందా లేదా అనేంత వరకు, మనకు అర్థమయ్యి మనకు ఇంటర్నలైజ్ అయ్యి మనకు మెమరైజ్ అయ్యేంత వరకు కూడా దాన్ని వదలొద్దు. అలాగే మనం చూస్తూ ఉంటాం చాలామంది అంటే బట్టి పట్టడం, అంటే మనం బై హార్ట్ చేసి ఆ పర్టికులర్ అంటే మనకు కావాల్సింది ఆ పర్టికులర్ ఎగ్జామ్లో మార్కులా లేకపోతే మనం ఒక మంచి క్యారియర్ బిల్డప్ చేసుకోవడమా, అది మనం ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో డెఫినెట్గా మనం డిసైడ్ చేసుకోవాలి. ఓన్లీ మార్కుల కోసం అయితే కనుక లాస్ట్ 10 years పేపర్స్ చూసి క్వశ్చన్స్ మనం ఐడెంటిఫై చేసి ఒక 10-12 క్వశ్చన్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ చూస్తే కనుక డెఫినెట్గా మనం 60% రేంజ్లో మన మార్క్స్తో పాస్ అవ్వచ్చు. దానివల్ల ఈ ఉపయోగం ఏమిటి? మనం ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకోవడం, ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో దాని స్కిల్ సెట్ 100% పర్ఫెక్ట్గా మనం డెవలప్ చేసుకోవడం, దాని మీద దృష్టి పెట్టి చక్కగా దాన్ని అనలైజ్ చేసి ఇంటర్నలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇది అంటే డిఫరెంట్గా మీ పర్టికులర్ సెక్టార్లో చూస్తే కనుక ఏది టేకప్ చేసినా సీరియస్గా టేకప్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ అట్లీస్ట్ ఇప్పుడు అలా అని ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసి మొత్తం ఆల్మోస్ట్ 12 గంటల నుంచి 16 గంటలు ప్రతిరోజు చదవాలి అని ఎవరు చెప్పరు. మనం మన టైంని మేనేజ్ చేసుకోగలగడం, అంటే దేనికి ఎంత టైం మనం కేటాయిద్దాము అనేది, ఎంటర్టైన్మెంట్కి ఎంత కేటాయిద్దాము, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి ఎంత టైం కేటాయిద్దాము, మనం సీరియస్గా చదువుకోవడానికి ఎంత టైం కేటాయిద్దాము. సీరియస్నెస్ ఉండి నేను జీవితంలో ఏదైనా సాధించాలి. ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటాం ఏం చేస్తున్నాం అనేది మన పేరెంట్స్ చూస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఈ ఆటలు పాటలు కట్టిపెట్టి చదువుకోమని ఎవడో ఒకళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మన టీచర్స్ మన ప్రవర్తనని చూస్తూ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రకరకాలుగా మనకు కొంత పేరెంటల్ కంట్రోల్ కానీ సొసైటల్ కంట్రోల్ కానీ ఉంటుంది. ఒక్కసారి ఇంజనీరింగ్కి రాగానే చాలామంది అంటే ఇంటికాడి నుంచి వెళ్ళేవాళ్ళు ఒక రకంగా ఉంటే, ఎక్కువ మంది బయట వచ్చి ఎక్కడో ఒకసాట హాస్టల్లోనో లేకపోతే రూముల్లోనో తీసుకుని ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది డిఫికల్ట్ ఫేజ్ ప్రతి ఒక్క విద్యార్థి యొక్క లైఫ్లో. ఈ ఫేజ్లో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఎలా నువ్వు అల్టిమేట్గా నీ లైఫ్ని లీడ్ చేయదలుచుకున్నావు అనేది అల్టిమేట్ రిజల్ట్. ఈ 4-5 years నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా అనే ఒక భ్రమలో ఫ్రెండ్స్ అందరితో చాలా హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తున్నాను, లైఫ్ అంటే ఇది, లైఫ్ అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను అని కనుక మైండ్ సెట్లోకి వెళ్ళి మనం లాస్ట్ వారం రోజులు చదివితే చాలురా, ఏం పర్వాలేదు, ఇవన్నీ సబ్జెక్టులు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు దాకా మనం చాలా కష్టపడ్డాం, లైఫ్లో చాలా కోల్పోయాం, దిస్ ఈజ్ ద టైమ్ టు ఎంజాయ్ అని చెప్పే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. ఈవెన్ ఐఐటీస్లో మా అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాడు. నేను ఐఐటీస్ కల్చర్ చూడడానికి అన్ని ఐఐటీస్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడుతుంటే అర్థమైంది ఏంటంటే, ఇంటర్మీడియట్ వరకు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము, లైఫ్ అంతా వేస్ట్ చేస్తాము, ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాము, మనకున్న బ్రెయిన్కి లాస్ట్ 1 weekలో చదువుకుంటే చాలు, మనకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి, దట్ ఈజ్ ఎనఫ్. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది చాలా ఎక్కువ మంది పర్సంటేజ్లో చూస్తూ ఉంటాం. సో ఇక దాన్ని ఎవరో ఏం చేయలేము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మనం కనుక నిజంగా అంటే సమాజంలో గుర్తింపు ఉండాలి, సమాజంలో ఒక సక్సెస్ మనకు రావాలి, అట్లీస్ట్ మన చూసి మన తల్లిదండ్రులు, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానివ్వండి, మన సమాజం కానీ గర్వపడేటట్టు మన క్యారియర్ని బిల్డప్ చేసుకోవాలి అంటే కనుక డెఫినెట్గా ప్రతి ఒక్కదానికి దానికి సంబంధించిన అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో మన వారానికి ఒక సినిమా చూడడం తప్పని ఎవరు అనరు. దాని మీదే అనవసరంగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం తప్పని మనం గ్రహించినప్పుడు డెఫినెట్గా మనం కొంత సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది.
సో ఈ క్వాలిటీస్ కొంచెం అర్థం చేసుకోండి. సీరియస్నెస్ లైఫ్లో ఈ టైం అంటే ఈ 4-5 ఇయర్స్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైం మళ్ళీ లైఫ్లో ఎప్పుడు రాదు. ఎంజాయ్ చేయడానికి లైఫ్ అంతా ఉంది. ఎందుకంటే 25 ఇయర్స్ దాటిన తర్వాత ఒక మంచి క్యారియర్లో ఒక మంచి జాబ్ వస్తే కనుక ఎంటైర్ లైఫ్ ఈజ్ అహెడ్. ఆల్మోస్ట్ ఇంకా 75 ఇయర్స్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఉంది. ఎంజాయ్మెంట్ ప్రయారిటీ అనుకుని ఈ 5 సంవత్సరాల్లో ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటే కనుక దాని తర్వాత చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, తరువాత ఎవరు కూడా ఓన్ చేయరు. ఖాళీగా ఉన్నవాడు న్యాచురల్గా ఇట్ ఈస్ ఎ బర్డెన్. సో ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. సో ఫ్రెండ్స్, మనం అనుకున్న క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా డంప్ చేస్తూ పోతారు. సో అల్టిమేట్గా మనం మిగిలేది ఏకో నారాయణ లాగా మనమే మిగులుతాం. చుట్టూ చూస్తే చీకటి తప్ప పెద్ద వెలుగు కనపడదు. సో అలాంటి జీవితం కావాలా, లేకపోతే ఈ టైంలో సిస్టమేటిక్గా మనం ప్లాన్ చేసుకుని ఒక మంచి క్యారియర్ని బిల్డ్ చేసుకుని మంచి చక్కని లైఫ్ 75 ఇయర్స్ భార్యాపిల్లలతో చక్కగా స్పౌజ్ అండ్ చిల్డ్రన్తో ఎంజాయ్ చేయడం కావాలా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సో అది డెఫినెట్లీ మీకు విఘ్నత ఉంది. సో జాబ్ కోసం మాట్లాడేటప్పుడు లేకపోతే జాబ్ కోసం ఆలోచించేటప్పుడు ఎదుట ఎవరైతే కంపెనీస్ తీసుకునే వాళ్ళు ఉంటారో ఏం మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తాను. ఏది మీకు నచ్చితే అది తీసుకోండి, ఏది నచ్చకపోతే వదిలేసేయండి. ఏదైనా ఒక కంపెనీ మిమ్మల్ని ఎంప్లాయ్ చేయాలి అనుకుంటే కనుక మీరే ఆ పొజిషన్లో ఉండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ఒకసారి ఆలోచించండి. ఒకటి, ఫిట్నెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిట్నెస్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఓన్ హెల్త్, ఎవరో గురించి కాదు, సమాజాన్ని గురించి మనం ఏం చేయట్లేదు. మన లైఫ్ స్టైల్ అంటే మన ఫుడ్ హీటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్లీపింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిసిప్లిన్ ఉంటేనే మనకు మంచి హెల్త్ ఉంటుంది. ఈ ఏజ్లో అప్ టు 30 ఇయర్స్ మీరు ఎలా మన బాడీని మీరు ఎంత అబ్రాసివ్గా యూజ్ చేసినా హెల్త్ బాగానే ఉంటుంది, పెద్ద ఫెయిల్ అవ్వదు. దట్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ మెయింటైనింగ్ ఎ గుడ్ హెల్త్. మీ హ్యాబిట్స్ అనేది సిస్టమేటిక్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు కనీసం 45 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ అంటారు. అది మీరు జిమ్కి వెళ్ళండి, యోగానే చేయండి, మెడిటేషనే చేయండి, లేకపోతే గ్రూప్ గేమ్స్ ఏదైనా ఆడండి, ఇండివిజువల్ గేమ్స్ ఆడండి. ఏ రకంగా మీరు స్పెండ్ చేసినా 45 మినిట్స్ యాక్టివ్ లైఫ్, అట్లీస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక మీరు చేయడం ఒక అలవాటుగా కనుక చేసుకుంటే డెఫినెట్గా దిస్ విల్ టేక్ యూ వెరీ లాంగ్ వే ఇన్ ద లైఫ్. అంటే హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫిట్నెస్ బాగుంటుంది, అట్లీస్ట్ మీ ఫేస్లో రేడియేషన్ అంటే పాజిటివ్ ఎనర్జీ. మనం చాలా స్మార్ట్గా ఉన్నాడు అంటాము. స్మార్ట్గా ఉన్నాడంటే ప్రతి ఒక్కళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారని కాదు. అంటే ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉట్టిపడుతూ ఉంటాం అనేది మనం చూస్తూ ఉంటాం. డెఫినెట్లీ మనం చార్మింగ్గా ఉన్నట్టే, స్మార్ట్గా ఉన్నట్టే ఎదుటి వాళ్ళకి. సో అది అలవాటు చేసుకోండి. తర్వాత పాజిటివ్గా ఆలోచించడం. ఏదైనా మనం సక్సెస్ అవ్వగలం. ఏది టేకప్ చేసినా దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అని స్వామి వివేకానంద చెప్పినట్టు ఆ పర్టికులర్ ఏజ్లో ఏదైనా మనం సాధించగలమనే ధైర్యము, అలాగే ఆ నమ్మకము, ఆ దృఢమైన విశ్వాసం మన మీద మనకు ఉండాలి. ఎవరినైనా మనం డెఫినెట్గా ఇంప్రెస్ చేయగలం. మూడోది, నవ్వుతూ ఉండడం. అంటే మనం చాలామంది చూస్తూ ఉంటాం, కొంతమంది చాలా చక్కగా బబ్లింగ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉన్నట్టు, అందరితో నవ్వుతూ చాలా చక్కని హావభావాలు కనపరుస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తే చాలా ఎప్పుడు ప్రెషర్లో ఉన్నట్టు, అంటే ఆల్మోస్ట్ ఏదో నెత్తి మీద విపరీతమైన బరువు నుండి మనం జీవితం ఇదేంట్రా బాబు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, ఏమి నా కర్మ ఏమిటి అనే టైప్లో ఒక రకంగా చాలా డిప్రెసింగ్గా ఉన్నట్టు అనిపిస్తారు. సో అల్టిమేట్లీ ఎవరిని లైక్ చేస్తాం మనం? సపోజ్ మన కంపెనీలో ఎవరినన్నా ఒకళ్ళని తీసుకోవాలి, ఎవరిని లైక్ చేస్తాము? ఎప్పుడు ఏదో మీద పడేసి బాగా కుంగిపోతున్నట్టున్న అతను లైక్ చేస్తామా, లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నవ్వుతూ చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళిపోదామనే ధైర్యం ఉన్న అతను లైక్ చేస్తామా? సో అది ఒకటి చాలా ఇంపార్టెంటు. అంటే మన బాడీ లాంగ్వేజ్, అంటే కాన్ఫిడెన్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్, పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్.
అలాగే మన విజ్ఞానం కూడా, అంటే పరిసరాల మీద మన అవగాహన, అలాగే మనకి అట్లీస్ట్ మన చుట్టుపక్కల ఏం జరుగుతోందనేది అవగాహన పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ప్రతి కౌన్సిలింగ్ సెషన్లోనూ నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను, 8th క్లాస్ నుంచి కంపల్సరీగా ఒక ఇంగ్లీష్ మంచి న్యూస్ పేపర్ కంటిన్యూస్గా ఆన్ డైలీ బేసిస్ చదవడం అనేది అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. వీటన్నిటిలోని చిన్న చిన్న హ్యాబిట్స్లోనే ఈ లక్షల మందిని దాటి ముందుకెళ్ళగల కెపాసిటీ బిల్డప్ చేసుకోవడం అంటే ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అవ్వడమే. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివి దాన్ని అర్థం చేసుకుని, అర్థం కాకపోతే డిక్షనరీ చూసి మళ్ళీ చదివి అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే కనుక, ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మన కమాండ్ పెరుగుతుంది. మనం ఏ హిందీ అయినా నేషనల్ లాంగ్వేజ్ అన్నా ఇవన్నీ చెప్తాం, కానీ అల్టిమేట్గా మన స్ట్రెంగ్త్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి మంచి ఫ్లూయెన్సీ ఉండి కమాండ్ ఉంటే కనుక డెఫినెట్గా మనం ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం కాన్ఫిడెంట్గా మనం కెరీర్ బిల్డప్ చేసుకోవచ్చు. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటాం, హిందూ కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సెంటర్ పేజ్లో ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయి. ప్రతిరోజు ఎడిటోరియల్ కాలం కంపల్సరీగా చదవడం అలవాటు చేసుకోగలిగితే కనుక 2 రకాలైన ఉపయోగాలు. ఒకటి, మనకు లాంగ్వేజ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఎడిటోరియల్ చాలా నిష్ణాతులైన ఎడిటర్స్ రాస్తారు కాబట్టి ఆ ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రజెంటేషన్ అంటే యూసేజ్ ఆఫ్ వర్డ్స్, అంటే కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్ ఫర్ దట్ పర్టికులర్ అకేషన్. యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కానివ్వండి, ఆర్గనైజ్ చేయడం, అంటే ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఇష్యూని బిల్డప్ చేస్తున్నారు, ఎలా ముగిస్తున్నారు. సో ఈ ఆర్గనైజేషన్ అనేది చాలా క్రిటికల్. అండ్ దాంతోపాటు మనకి కరెంట్ అఫైర్స్ మీద చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. కొంతమంది ప్రముఖ కాలమిస్టులు రాస్తూ ఉంటారు, ఇండియన్ ఎకానమీ కానివ్వండి, వరల్డ్ ఎకానమీ కానివ్వండి, లేకపోతే సోషల్ టెన్షన్స్ కానివ్వండి, రకరకాల ఇష్యూస్ మీద కంటెంపరీ ఇష్యూస్ మీద చాలా మంచి ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. అది కొన్ని మనకు నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. అంటే కొంతమంది రైటర్స్ ఉంటారు, కొంతమంది మరీ లెఫ్టిస్ట్ రైటర్స్ ఉంటారు, రకరకాల కేటగిరీస్ ఉంటారు. బట్ మనం అన్ని రకాల వ్యూస్ని కూడా చదవడం మనకు మంచిది. ఎందుకంటే అప్పుడే మనకి అట్లీస్ట్ ఏది కరెక్ట్ అనేది మనం ఒక ఒపీనియన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కంపల్సరీగా కనుక మీరు అలవాటు చేసుకుంటే ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. ఇండియన్ కంటెస్ట్లో కానివ్వండి, మన స్టేట్ కంటెస్ట్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, సోషల్ టెన్షన్స్ కానివ్వండి, ఏదైనా ఏ ఆస్పెక్ట్లో అయినా మనం క్లారిటీ సంపాదించడానికి అది చాలా మంచి ఉపయోగపడుతుంది. ఒక గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, లేకపోతే ఒక పర్సనాలిటీ టెస్ట్లో ఇంటర్వ్యూలో కానివ్వండి, ఎలా మనం ఇంప్రెస్ చేయగలం అనేది మనకున్న నాలెడ్జ్తో. ఊరికనే జస్ట్ మనకున్న చార్మింగ్ పవర్తో, లేకపోతే జస్ట్ నేను ఏ ఇష్యూ అయినా ఒక అరగంట నేను మాట్లాడేయగలరా అంటే అది కొంత ఉపయోగపడదు. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడితే నీ హాలోనెస్ కనపడిపోతుంది. నువ్వు ఏ ఇష్యూ గురించి మాట్లాడుతున్నావో దాంట్లో డెప్త్ ఉంది అనేది ఎదుటివాడికి తెలియాలి. అంటే నీకు సరైన అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద, స్కిల్ సెట్ ఉంది, దాని మీద కంప్లీట్ నీకు ఒక మంచి మీన్స్ నాలెడ్జ్ ఉంది అనేది కనుక తెలియకపోతే కనుక నువ్వు అరగంట కాదు గంట మాట్లాడినా దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఒక మంచి హాబీ డెవలప్ చేసుకోవడం. ఈ ఏజ్ గ్రూప్లో డెఫినెట్గా అన్నీ చాలా పాజిటివ్గానే అనిపిస్తాయి. ఎందుకంటే పేరెంట్స్ కష్టపడి సంపాదిస్తున్నారు, వాళ్ళు మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అసెస్ చేసి పంపిస్తారు. దాన్ని బట్టి మీరు లైఫ్ స్టైల్ ఎలాగో మీరు సెట్ చేసుకుంటారు. సో న్యాచురల్గా ఎవ్రీథింగ్ చాలా రోజీగానే ఉన్నట్టు అనిపిస్తాయి. బట్ లేడీ మెంబర్ ఉన్నారు, నలుగురు జెంట్ మెంబర్స్ ఉన్నారు, అందరూ కుకింగ్ హాబీనా అని నవ్వేస్తారు. సో దట్ ఇట్ లైటన్స్ ద అట్మాస్ఫియర్. బట్ ఏదైతే మనం హాబీ అని చెప్పామో ఏదన్నా ఇంటర్వ్యూల్లో, దాంట్లో నిజమైన అవగాహన ఉండాలి. ఊరికనే జస్ట్ ఏదో బ్లఫ్ చేయడానికి ఏదో లిజనింగ్ మ్యూజిక్ నా హాబీ అని చెప్పామనుకోండి, ఆ ఎదుటాడికి బాగా మ్యూజిక్ గురించి తెలిసి డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం మొదలెడితే మళ్ళీ ఊరికిన లిజనింగ్ హాబీ అంటే ఊరినే జస్ట్ సార్ వచ్చారని సాంగులు వింటాం, లిజనింగ్ మ్యూజిక్ అని హాబీ పెట్టలేము. సో
అలా మనం ఏది మనం హాబీ అనుకున్నా అట్లీస్ట్ మన మనసుకి నచ్చేది మనం దాంట్లో కొంత నైపుణ్యత సాధించేటట్టు ఉంటే కనుక అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మనం ఈ ఇంటర్వ్యూస్లో కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్లో కానివ్వండి, అలా అది కాకోకుండా ఈవెన్ మన లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ని మనం సమర్థంగా ఎదుర్కోవడానికి అట్లీస్ట్ బాగా డిప్రెసింగ్ మూడ్లో ఉన్నప్పుడు మనకి నచ్చిన అంశం మీద మనం కనుక వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్గా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా చెప్పాలనిపిస్తుంది, చెప్తూనే ఉంటాము. బట్ మీకు ఒక్కొక్క ఆస్పెక్ట్లో చాలా మంచి లెక్చర్స్ నేను హైదరాబాద్ ప్రోగ్రామ్ వాళ్ళ కంటెంట్ చూశాను. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, అలాగే మోటివేషనల్ లెక్చర్స్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లోనూ ఇలా చాలా వివిధ అంశాల మీద, అలాగే మన పట్టాభిరామ్ గారు ఉన్నారు, అట్లీస్ట్ మానసిక విశ్లేషణ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే యూత్లో ఉన్న భయాల్ని, ఆందోళనల్ని ఎలా మనం సప్రెస్ చేసి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసి అతను కాన్ఫిడెంట్గా ఎలా చేయగలం అనే దాని మీద ఇలా రకరకాల చాలా సీనియర్ ఫ్యాకల్టీ ఈ పర్టికులర్ దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకుని, ఎందుకంటే వీళ్ళు ఏమీ డబ్బుల కోసం చేయట్లేదు, ఏదో డబ్బులు సంపాదిద్దాం దీని మీద అని చేయట్లేదు. దే ఆర్ డూయింగ్ జస్ట్ ఫర్ ఇన్స్టిల్లింగ్ కాన్ఫిడెన్స్ ఫర్ ద యూత్, అంటే టు సీ దట్ దే చూస్ దేర్ రైట్ ఆప్షన్స్ అండ్ దే కమ్ అప్ వెల్ ఇన్ దేర్ క్యారియర్. సో ఆ గోల్తో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనం పాజిటివ్గా ఎవరు సెషన్ తీసుకోవడానికి వచ్చినా అలాంటి రెస్పాన్స్ ఇక రాదు. ఎందుకంటే ఏదో కరెంటు పోగానే అరిచేయడము ఇవన్నీ ఏంటి అంటే మెచ్యూరిటీ లేకపోవడానికి ఒక ఉదాహరణ. సో అట్లీస్ట్ మెచ్యూర్ బిహేవియర్ ఏంటి అంటే యూ షుడ్ బి డిగ్నిఫైడ్. అట్లీస్ట్ మనం 10 మందితో కలిసి ఉన్నప్పుడు మనం డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలి. సోషల్ బిహేవియర్. సో మనం యానిమల్స్కి మనకి తేడా ఏంటి? బికాజ్ వీఆర్ సోషల్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్. మన సోషల్ బిహేవియర్ మనకి బెటర్గా ఉండాలి. అలాగే పక్కన వాడు ఎవడైనా కనుక కష్టపడతా అంటే అది నవ్వడం. ఎవరన్నా సపోజ్ వస్తూ పడిపోయారనుకోండి, జనరల్ రియాక్షన్స్ చూస్తే సగం మంది నవ్వుతూ ఉంటారు. అంటే దట్ షోస్ అవర్ ఇమ్మెచ్యూరిటీ. అంటే మనం ఇంకా మన స్థాయి దాటి మన ఏజ్ మనం ఎలా బిహేవ్ చేయాలని సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తోందో ఆ స్థాయికి రాలేదు అనేది ఒక ఇండికేషను. మనం పక్కన ఉన్నవాడు ఏదైనా కష్టపడుతుంటే వాడికి మనం ఏం సహాయం చేయగలము అనేది ఆలోచించి అట్లీస్ట్ ప్రతివాడికి మనం డబ్బులు ఏదో ₹1,00,000, ₹50,000, ₹10,000, ₹500 మనం హెల్ప్ చేయలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ మాట సాయం ఇమీడియట్గా వెళ్ళి లేపడం, కూర్చోబెట్టడం, మనకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ చేయడం, అట్లీస్ట్ కంఫర్ట్ ఉందా లేదా అనేది మానసికంగా ధైర్యం కలగ చేయడం, అంటే అది మన మెచ్యూరిటీ లెవెల్ని తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా పక్కన వాడిని గేలి చేయడంలో మన పరిపక్వతని మనం మెచ్యూర్ అవ్వలేదు అనేది మనం చాలా ఫ్లాగ్రెంట్గా చూపిస్తున్నట్టు మనం చూడాలి. సో డిగ్నిఫైడ్ బిహేవియర్ అది చాలా ఇంపార్టెంటు. ఇంకొకటి, మీరు ఏదైనా కంపెనీలో సపోజ్ మీరే ఒక కంపెనీ పెట్టి ఒక కంపెనీలో మీరు తీసుకోవాలి, మన మనుషులు ఎవరన్నా మన కొంతమందిని వర్కర్స్ని లేకపోతే ఎంప్లాయీస్ని సీనియర్ లెవెల్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అందులో ఒక ప్రధానమైన లక్షణం ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో మీకు కావాల్సింది, నేను ఫస్ట్లో కొంచెం జస్ట్ టచ్ చేస్తూ వెళ్ళాను కానీ స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే కనుక లాయల్టీ. మనకి లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ఆర్గనైజేషన్కి అయితే మనం పనిచేస్తున్నామో ఆ ఆర్గనైజేషన్ పైకి రావాలి అనేది అట్లీస్ట్ మన సోల్ ఎయిమ్గా మనకు ఉండాలి. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ బాగా హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. సో ఎప్పుడు కూడా మనకి చెయ్యిచ్చి పైకి లాగడానికి ట్రై చేస్తున్న వాడిని ఆ చెయ్యి పట్టుకుని మనం పైకి వెళ్ళి అట్లీస్ట్ అతనికి కూడా మనం ఏం హెల్ప్ చేద్దామని ఆలోచించాలి తప్ప వాడిని కిందకి లాగేసి మనం వాడి పొజిషన్కి వెళ్ళిపోదామనే మెంటాలిటీ అనేది చాలా డేంజరస్. అలాంటి మెంటాలిటీతో షార్ట్ టర్మ్లో కొన్ని గెయిన్స్ మనం సంపాదించవచ్చు కంపెనీని మోసం చేసి. ఇప్పుడు ఏదో ఒక పర్టికులర్ వర్క్ మనకు అప్పగిస్తే కనుక మనం కంపెనీని మోసం చేసి 10 లక్షలు సంపాదించడం పెద్ద కష్టం కాదు. బట్
అది లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మన వ్యక్తిత్వం అనేది తెలిసిపోతుంది. ఎన్నో రోజులు మనం దాయలేం. అంటే మన యాటిట్యూడ్ ఏంటి, మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఇతనున్నాడండి, ఈయనకి ఏం అప్పచెప్పినా సరే మనం దాని గురించి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గా నిజాయితీగా చేసి ఇది రిజల్ట్ మనకు చూపిస్తాడనే నమ్మకం నాకు ఉంది అని. ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నీ ఎంప్లాయర్లో ఉందో నువ్వు ఆటోమేటిక్గా పైకి వెళ్తావు. బట్ ఏదో ఇంప్రెస్ చేయడానికి నానా రకాల గిమ్మిక్స్ చేసి నేను బాగా ఇంప్రెస్ చేశా అనుకుని 2-3 చోట్ల ఏదో రకంగా కంపెనీని మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పర్టికులర్ ఇంప్రెషన్ అనేది ఓన్లీ ఒక 5 years 10 years ఉండొచ్చు. బట్ లాంగ్ టైం క్యారియర్లో మనం చూస్తే కనుక మన లైఫ్ ఉన్న ఒక యాక్టివ్ లైఫ్ 25 years తర్వాత మనం 50 to 60 years లైఫ్ స్పాన్లో కనుక మనం చూస్తే ఇది చాలా చిన్న పీరియడ్. ఏదైతే మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగి లాయల్టీ అని మనం ప్రూవ్ చేసుకోగలిగినప్పుడు ఆ వచ్చే గ్రోత్ అనేది ఇట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ గ్రోత్. సో అది కూడా ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ అలాగే ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ కలిసి ఇక్కడ వైజాగ్లో స్టూడెంట్స్కి ఒక చక్కని కార్యక్రమం చేయాలి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్ట్ చేయాలి. ఈ 3 daysలో డిఫరెంట్ సెషన్స్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఏ సెషన్ కూడా మిస్ అవ్వద్దు నిజంగా సీరియస్గా ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఏ సెషన్కి ఆ సెషనే. మేమంటే ఊరినే మేము జనరల్ అడ్మినిస్ట్రేటర్స్ కాబట్టి అన్ని ఐటమ్స్ మీద మాట్లాడేస్తూ ఉంటాము. బట్ జనరల్గా వీళ్ళు పిలిచే రీసోర్స్ పర్సన్స్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు కాబట్టి ఆ పర్టికులర్ ఐటంలో చాలా చక్కని డెప్త్ మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు. సో ఈ ఆపర్చునిటీని చక్కగా తీసుకోండి. నేను జనరల్గా ఈ హాల్ ఫ్రీగా ఇచ్చాము, బట్ వాళ్ళు నిజంగా కనుక డబ్బులు ప్రాబ్లము, మేము కరెంట్ బిల్లు ఇది కూడా కట్టే పరిస్థితిలో లేము అనుకుంటే కనుక అది కూడా ఫైనాన్స్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ఒకటే ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి విపిటి పేరు కూడా పైన రాయాలి, అదొకటి కోరుకుంటున్నాను. ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్ డెఫినెట్గా ఇలాంటి మన విశాఖపట్నం సిటీలో ఉన్న యూత్కి ఉపయోగపడే ఏ కార్యక్రమం టేకప్ చేద్దామన్నా, అది స్పోర్ట్స్ కానివ్వండి, క్యారియర్ కౌన్సిలింగ్ కానివ్వండి, వొకేషనల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏ రకమైన కార్యక్రమం చేద్దామనుకున్నా పోర్ట్ ట్రస్ట్ యాజ్ ఎ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేము ముందుకు వస్తానికి రెడీగా ఉన్నాము. ఏ ఆర్గనైజేషన్స్ అయినా దే కెన్ కమ్ టు అస్. సో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని, చాలా చక్కని పాజిటివ్ ఎనర్జీ మీకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బట్ యూ కెన్ నోట్ డౌన్ అవర్ మెయిల్ ఐడి. ఓకే, తిరుమల, నా పేరు తిరుమల కృష్ణబాబు, తిరుమల TIRUMALA తిరుమల IAS @gmail.com. Okay, you can send me mail. I can definitely respond during my leisure time. Okay, thank you, all the best.